చూస్తున్నాం తెలంగాణలో తీవ్ర సంచలనం కలిగించిన గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా గొర్రెలను విక్రయించిన 15 మందిని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వమంటే బెదిరించారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రైవేటు కాంట్రాక్టర్ మోయినుద్దీన్ తమ వద్దకు వచ్చి గొర్రెలను కొనుగోలు చేసినట్లు అమ్మకందారులు ఏసీబీ అధికారుల ముందు వాపోయినట్లు తెలిసింది. అయితే ఇద్దరు కీలక ఆఫీసర్లతో పాటు కాంట్రాక్టర్ కు ఏసీబీ అధికారులు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చూస్తున్నాం తెలంగాణలో తీవ్ర సంచలనం కలిగించిన గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి సమాచారం ఏంటి? పవన్, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి గొర్రెల స్కీమ్ కి సంబంధించి దాదాపు 2.10 కోట్లకు సంబంధించినటువంటి ఈ గొర్రెల స్కామ్ లో ఏసీపీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ అదేవిధంగా ఏదైతే ఇద్దరు కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని విచారించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ గొర్రెలు కొనుగోలు చేసినటువంటి గుంటూరు కానివ్వండి, పల్నాడు, దాంతోపాటు ప్రకాశానికి సంబంధించినటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా 15 మంది విక్రేతలను కూడా ఇప్పటికే పూర్తిగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి కాంట్రాక్టర్ మోయినుద్దీన్, అతని కుమారుని కూడా రేపు వారి ఎల్లుండిలో కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇద్దరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి గొర్రెల స్కీమ్ లో దాదాపు 2.10 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే వీరు రాయదుర్గం పిఎస్ లో ఏదైతే అమ్మకందారులు ఉన్నారో వారు ఫిర్యాదు చేశారు ఏదైతే ఈ స్కామ్ విషయంలో. సో దాని తర్వాత దీన్ని ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. బట్ ఇందులో మాత్రము ఏదైతే అమ్మకందారులు ప్రధానంగా చెప్తున్నారు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకే వారు తమ దగ్గరకు వచ్చి కొనుగోలు చేశారన్న విషయాన్ని కూడా వారు ఇప్పటికే ఏసీబీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకంత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు కూడా ఈ స్కామ్ అయితే బిగుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులో మాత్రము ప్రధానంగా కీలకంగా మాత్రమే ఇద్దరు అధికారులు వ్యవహరించారు. ఏదైతే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి అధికారులు వీరు వ్యవహరించారని తెలుస్తుంది. సో వారికి నోటీసులు ఇచ్చి విచారించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఎవరెవరు ఎంత చొప్పున ఏదైతే గొర్రెలు కొనుగోలు చేశారు, ఇందులో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఏంటనే దాని మీద కూడా లోతుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇందులో కాంట్రాక్టర్ మోయినుద్దీన్ ఎవరైతే ఉన్నారు, మోయినుద్దీన్ అతని కుమారుడికి కూడా నోటీసులు ఇచ్చి ఏదైతే విచారించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రము అంటే 2.10 కోట్లు దాదాపు 12 యూనిట్లకు సంబంధించినటువంటి గొర్రెలు కొనుగోలు చేశారు. మొత్తం కూడా 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి విక్రేతల నుంచి. సో కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు చెల్లించకుండా వారిని బెదిరిస్తున్నారంటూ కూడా వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇందులో మాత్రం ఈ స్కామ్ లో ప్రధానంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా ఇద్దరు అధికారుల పేర్లు అయితే కీలకంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ మీద ఏసీబీ అయితే దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పవన్.